హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు గొప్పదనం. ఈ కథను రాసిన వారు మొర్రి గోపి గారు, కవిటి, శ్రీకాకుళం జిల్లా. ఇక మనం కథని మొదలుపెట్టేద్దాం. అనగనగా ఒక తేనెటీగ ఒక పువ్వుపై వాలింది. కానీ చాలా దిగులుగా ఉంది. ఆ పువ్వు తేనెటీగను గమనించి, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు తేనెటీగ, నా బాధ ఏమని చెప్పుకోను, నేను దగ్గరికి వెళితే అందరూ పారిపోతారు, నన్ను చూస్తే భయపడతారు అంటూ చాలా బాధపడింది. అప్పుడు పువ్వు, అలా ఎందుకు అనుకుంటావు, మా పూల జాతి నీకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది కదా, నీ వల్లే కదా మా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కళకళలాడుతోంది అంటూ ఊరడించింది. అయినా తేనెటీగలో దిగులు ఏమాత్రం పోలేదు. తేనెటీగ ముఖం ఇంకా బాధగా ఉండటం చూసిన పువ్వు, అసలు విషయం ఏమిటి అని తేనెటీగను గుచ్చి అడిగింది. అప్పుడు తేనెటీగ, నాకు నెమలి నాట్యం అంటే చాలా ఇష్టం. నాకు నాట్యం నేర్పమని అడగటానికి వెళితే నన్ను చూసి నెమలి దూరంగా పారిపోయింది. మరొక రోజు కోకిల రాగం విని చాలా ఆనందించాను. నేను అలా పాడాలని కోకిలతో పాట నేర్పమని అడిగాను. అది కూడా నా నుంచి దూరంగా పారిపోయింది అంటూ విషయం మొత్తం చెప్పింది. అప్పుడు పువ్వు, నాట్యం చేయటం నెమలి సహజ స్వభావం. వసంతకాలంలో కోకిల రాగం తీయటం ప్రకృతి ధర్మం. అవి వాటి బాధ్యతలు చక్కగా చేస్తూ అందరికీ ఆనందాన్ని ఇస్తున్నాయి. అయితే నీకొక విషయం చెప్పనా, అవి కేవలం మానసికమైన ఆనందం మాత్రమే కలిగిస్తాయి, కానీ నీకు నీ గొప్పతనం అర్థం కావటం లేదు అని అంది. ఈ విషయం విని తేనెటీగ ఆశ్చర్యపోతూ, నాలో కూడా గొప్పదనం ఉందా అని అడిగింది పువ్వుని. అప్పుడు పువ్వు, నీలోని గొప్పదనం ఎవ్వరికీ లేదు. మీరాక మా పూల జాతికి ఎంతో సంతోషకరమైన విషయం. నువ్వు మాలోని మకరందాన్ని పీల్చుకుని ఎంతో కష్టపడి తేనె పట్టుల్లో తేనెను దాచి ఉంచుతావు. ఆ తేనె రుచిని మనుషులందరూ ఎంతో ఆస్వాదిస్తారు. పసిపిల్లలకు కూడా ఈ తేనె అంటే చాలా ఇష్టం. వివిధ రోగాలకు ఔషధంలా కూడా తేనె ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో తేనె తయారయ్యేది ఒక్క తేనెటీగల వల్ల మాత్రమే. అంత గొప్పదనం నీలో ఉంది తెలుసా అంటూ అర్థమయ్యేటట్లు వివరించింది. పువ్వు అన్న మాటలు తేనెటీగకు చాలా ఆనందాన్ని కలిగించాయి. నా వల్ల అందరికీ ఇంత మంచి ఉపయోగం జరుగుతుందనే విషయం నాకెంతో సంతోషం కలిగిస్తుంది. నా దిగుల్ని పోగొట్టినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆనందంగా ఎగిరిపోయింది. ఈ కథ వల్ల మనకు ఏం తెలుస్తుందంటే, మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాకపోతే ఆ టాలెంట్ ఏంటో తెలుసుకోవటానికి టైం పట్టచ్చు అంతే. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.